హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ ప్యాట్స్ అండ్ వార్తా విశేషాలు ఎట్లా ఉంటుందో దయచేసి ఆ వ్యూవర్స్ అందరూ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాను. వార్తా వివరాలు. 40 రోజుల యుద్ధంతో ఏం సాధించారు? కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా. ఇరాన్పై 40 రోజుల యుద్ధంతో అమెరికా ఏమి సాధించిందని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. హర్ముద్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు సిద్ధంగా ఉండాలనే షరతులపై మధ్యప్రాచ్యంలో 2 వారాల కాల్పుల విరమణకు అంగీకరించిన సంగతి తెలిసిందే. కాల్పుల విరమణలో భాగంగా వ్యూహాత్మకంగా హర్ముద్ జలసంధిని తిరిగి తెరిచారన్న మీడియా నివేదికలపై బుధవారం ఆయన స్పందించారు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందే ఆ మార్గం తెరిచి ఉండటంతో పాటు స్వేచ్ఛగా అందుబాటులో ఉందని అన్నారు. ఈ 39 రోజుల యుద్ధం అమెరికా ఏం సాధించిందని ఎక్స్లో పేర్కొన్నారు. అన్యాయమైన యుద్ధం అని హ్యాష్ ట్యాగ్ పోస్ట్ చేశారు. సో మొత్తానికి ఈ యొక్క 40 రోజులు ఏదైతే ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి యుద్ధంలో భాగంగా ఏం సాధించారని చెప్పేసి ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈనాడు ఏం సాధించున్నారంటే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టమే తప్ప మిగిలింది ఏమి ఉండదు ఆడ. ఈనాడు చర్చలు జరుపుకొని ఆ యుద్ధానికి గల కారణాలు ఏందో చర్చలు జరుపుకొని దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. కానీ ఈ విధంగా యుద్ధాలు చేసుకుంటే నష్టమే జరుగుతుంది తప్ప లాభం అయితే ఏముండదు. ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి. ప్రాధాన్య రంగాలను మీరే ఎంచుకోండి. అవసరమైన సహకారం మేము అందిస్తాం. సిఎస్ఆర్ నిధులపై కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సిఎస్ఆర్ నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కంపెనీలు సిఎస్ఆర్కు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. సో మొత్తానికి ఈనాడు ఖర్చుగా కాదు భాగస్వామ్యంగా చూడండి అని చెప్పేసి కంపెనీలకి ఈనాడు ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ పరంగా సపోర్ట్ ఉంటుంది. సో మీ వల్ల ఇది ఈనాడు ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రానికి డెవలప్మెంట్లో కానీ ఉద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా రావడానికి మీరు కీలకంగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున కూడా మీకు అన్ని బెనిఫిట్స్ అందించే విధంగా కూడా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం. ఖరీఫ్ సీజన్ కోసం న్యూట్రియంట్ బెస్ట్ సబ్సిడీ 41,533.81 కోట్లు కేటాయింపు. జైపూర్ మెట్రో ఫేజ్ 2కు ఆమోదం చెప్పినట్టుగా చూసుకోవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం నాడు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 5 కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఖరీఫ్ సీజన్ కోసం న్యూట్రిమెంట్ బెస్ట్ సబ్సిడీగా కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. 2025 ఖరీఫ్ సీజన్లో బడ్జెటరీ కేటాయింపుల కంటే సో మొత్తానికి దానికంటే ఇప్పుడు అధికంగా కేటాయించినట్టుగా చూసుకోవచ్చు. అటు రైతు వ్యవసాయ రంగానికి కానీ అదేవిధంగా డెవలప్మెంట్లో భాగంగా కూడా 5 నిర్ణయాలు తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు. 2 వారాల పాటు కాల్పుల విరమణ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుందని తెలిపారు. పాక్ ప్రధాని షానాబ్ షరీఫ్ సైనిక అధ్యక్షుడు ఆసిం మునీర్తో చర్చల అనంతరం ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్పై ఈ రాత్రి జరగాల్సిన దాడులను నిలిపివేయాలని వారు చేసిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పారు. హర్ముద్ జలసంధిని తక్షణమే తెరవాలన్న షరతుకు లోబడి 2 వారాల గడువు ఇచ్చేందుకు కాల్పుల విరమణ అంగీకరించినట్టుగా ట్రంప్ తెలిపినారు. సో 2 వారాల పాటు యొక్క యుద్ధం నిలిపివేస్తున్నట్లుగా ట్రంప్ తెలియజేసిన అనమాట. సో అటాక్ చేసేటటువంటి దాన్ని విరమించుకొని ఈనాడు చర్చలు జరిపేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి యుద్ధ వాతావరణం క్లోజ్ చేసుకుంటే బాగుంటుంది. సీఎం రేవంత్ ఘన హైకమిషనర్ భేటీ. సీఎంతో భేటీ అయిన టాటా ఏరో స్ట్రక్చర్ లిమిటెడ్ ఎండీ టీమ్ రైబుల్. సో పలువురు ప్రముఖులు తెలంగాణ రాష్ట్రంలో మరి రావడం, సో ఇతర బిజినెస్ల గురించి, ఇండస్ట్రీస్ ఏర్పాట్లపై గురించి, సో ఇతర విషయాల గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం జరిగిందన్నమాట. యథాతథంగా కీలక వడ్డీ రేటు. ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా కీలక వడ్డీ రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెండోసారి కూడా యథాతథంగా వచ్చింది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తాజాగా వెల్లడించారు. ఈసారి కూడా రెపో రేట్లో ఎలాంటి మార్పు లేదని 5.25% వద్దే కొనసాగిస్తున్నామని ప్రకటించారు. జస్టిస్ పిసి ఘోష్ కమిషనర్ భవితవ్యంపై ఉత్కంఠ. విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తీర్పును 22కు వాయిదా వేసిన హైకోర్టు. వాయిదా వేస్తారు. అది న్యాయం జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది ఏందనేది కూడా
ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరే కోట్ల వాయిదాల మీద వాయిదాలు పడతా ఉంటాయి కాబట్టి ఈనాడు మరి ఏ విధమైనటువంటి తీర్పు వస్తుందో కూడా చూడాలి ఇక. ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ ఏటీఎం ఢిల్లీకి గులాంతరి చేస్తున్న రేవంత్ ప్రభుత్వం కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తాం. కాంగ్రెస్ అవినీతిపై ఇక నిరంతరంగా నిలదీస్తాం. ఏప్రిల్ 25 చరిత్రను మార్చే రోజు అవుతుంది. జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. సో మొత్తానికి ఈ యొక్క ఏప్రిల్ 25 తారీఖున పార్టీ పేరుని దాన్ని ఎజెండాలు ఎట్లా ఉంటాయో చెప్పబోతున్నారు కవిత. సో ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి గులాంగిరిగా చేస్తున్నది రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కవిత చెప్పడం. అదేవిధంగా కొత్త పార్టీతో సామాన్యులకు అండగా నిలుస్తామని చెప్పేసి కవిత చెప్పడం జరిగింది. మంత్రులపై బురద జల్లడమే బీఆర్ఎస్ పని. వారికున్న బురదను మాకు అంటించాలని యత్నం. నాదర్గుల్ వట్టి నాగులపల్లి భూములపై నిందలు. హరీష్కు వాటా దక్కకపోవడంతో ఇప్పుడు విమర్శల. మండిపడ్డ మంత్రి పొంగులేటి. సో హరీష్ రావుకి అట్లా వాటా దక్కలేదని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడు. సో మాకు ఏ విధమైనటువంటి ఈ యొక్క దీంట్లో భాగస్వాములు లేదు. సో దాని మీద ఖచ్చితంగా మేము కూడా అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. కాళేశ్వరం మూటలను దెబ్బతీసే కుట్రలు. సరైన మెయింటెనెన్స్ లేకుండా చేస్తే ఎలా? మంత్రి ఉత్తమ్కు హరీష్ రావు బహిరంగ లేఖ. కాళేశ్వరానికి సంబంధించిన భారీ నీటిపారుదల మూటలను ధ్వంసం చేసే కుట్ర సాగుతోందని, కాళేశ్వరం దేవదల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటిపారుదల మూటలను ఇష్టానుసారంగా ఆన్ ఆఫ్ చేయడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సో మొత్తం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు గారు లేఖ రాయడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే భారీ మోటార్లు ఉంటాయో బాహుబలి మోటార్లని అనవసరంగా ఆన్ చేయడం ఆఫ్ చేయడం చేస్తే మోటార్ల మీద ఎఫెక్ట్ పడేటటువంటి సిచ్యువేషన్ ఉంది, ఖరాబ్ అయ్యేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి సో వాటిపైన దయచేసి ఇట్లా చేయొద్దు అని చెప్పేసి హరీష్ రావు గారు లేఖ రాసినారు. తెలంగాణలో మరో 2 ఎయిర్పోర్టులు వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్పోర్టులకు త్వరలో శంకుస్థాపన వెల్లడించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. సో మొత్తానికి ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది ప్రజలు ఇతర స్టేట్స్ నుంచి రావడం పోవడం కానీ ఉంటుంది కాబట్టి సో ఈనాడు వరంగల్కి ఒకటి, అదేవిధంగా మనం చూసుకోవచ్చు 2 ఎయిర్పోర్ట్లు ఆదిలాబాద్లోనూ ఏర్పాటు చేసేటటువంటి ఆలోచనలు తీసుకున్నట్టుగా చూడవచ్చు. సో మొత్తానికి త్వరగతిన ఆ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిందే కోరుతాం. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన ప్రజావాణి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ వార్తా విశేషాలు. నమస్తే.